మా ఆడబిడ్డల సింధూరాన్ని తుడిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటం నుండి తుడిచివేస్తాం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సిద్దిపేటలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా గుండు సూది నుండి పిరంగి వరకు తయారు చేసుకున్నామని, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందని తెలిపారు. మోదీ నాయకత్వంలో మేకలు కూడా పులుల్లా పోరాడుతున్నాయని, పహల్గావ్ ఘటన నిదర్శనమని అన్నారు. దేశానికి ముప్పు వస్తే యూనిఫామ్ లేని సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత సైన్యానికి సంఘీభావంగా సైన్యం గోడల మీద ఎన్ని గంటలు వెళ్తుందో మీకు తెలుసు. కనీసం మంచు కురుస్తున్నా, పక్కన బాంబులు వెళ్తున్నా కదలకుండా ఉన్న మనమందరం కూడా ఈ దేశం కోసం పంటను ఎందుకొని శ్వసిస్తున్న మనమందరం కూడా వాళ్ళు రోజు 28 గంటలు డ్యూటీ చేస్తారు. మనం 20 నిమిషాలు కూడా నిలబడలేకపోతా ఉన్నాం. గట్టిగా నిలబడి పక్కన కోకుండా ఎవరు ఛాయల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావం ఇక్కడికి వచ్చినాం. ఎట్లుండాలి దాంతో కోట్ల రోజులు వలిపోయేంత ఆవేశంగా ఈ ర్యాలీ ముందుకు సాగింది. డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని, మన సైనిక స్థావరాన్ని కూల్చుతామని కొంతమంది ముస్లింలు ప్రయత్నం చేస్తే దాటిని ఆ వాడే డ్రోన్లు ఎక్కడికక్కడ కకాలికలం చేసినాం. ఏడికి వచ్చిన డ్రోన్ ని ఆడనే కూడగొట్టారు. ఎవరు తయారు చేసినవన్నీ 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరిని ఆధారపడద్దని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే తిరంగి దాకా ప్రతిదీ గంట మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొరిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతాయి అన్ని చైనాకి వస్తాయని మొరిగింది. చైనా విమానాలని కూర్చున్నావా కూర్చోలేదా? తక్కువ కూలిందా లేదా? ఎవరు గట్టిగా నిలబడ్డారు? బలం నిలబడ్డం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడింది. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన సైనికులకు ధన్యవాదాలు తెలుపుతూ కామారెడ్డి పట్టణంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. భూమి, గాలి, సముద్రంలో ధైర్యంగా పోరాడిన సైనికుల సాహసాలను కొనియాడుతూ ప్రజలు తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గాంధీ గంజి నుండి ప్రారంభమైన యాత్ర జేపీఎన్ రోడ్డు, మాయాబజార్, సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, కమాన్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా వరకు కొనసాగింది. భారతదేశం గర్వించదగ్గ సుదినం. భారతదేశ సైనికులు వివిధ దళాలు చూపించినటువంటి తెగువ, వివిధ దళాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ సుదినం రోజు అందరం కూడా భారతదేశం అంతా, భారతదేశ ముద్దుబిడ్డలందరూ గర్వంగా తలెత్తుకుంటూ సైనికులకు పాదాభివందనం చేయడం జరుగుతుంది. సైనికులు కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్న భారతదేశ ప్రజలందరినీ కూడా వారి కుటుంబంలాగా భావిస్తూ కుటుంబాన్ని వదిలి ఇవాళ భారతదేశం మీద ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే మేము మిమ్మల్ని ఉంచము, మరుక్షణం మట్టిలో కలిపేస్తామని చెప్పి 23 నిమిషాల్లో చూపించినటువంటి భారతదేశ వైమానిక దళం గాని, త్రివిధ దళాలు గాని, ఇవాళ ఉన్నటువంటి ఈ శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ భారతదేశ త్రివిధ దళాలకు అందరూ కూడా తల వారి పాదాల మీద పెట్టి వారి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందరూ ప్రజలందరూ గమనించాలి.